కళ్యాణమూర్తులు చూస్తున్నారు ఇప్పుడు మీరు. కళ్యాణమూర్తులు దర్శించండి ఇప్పుడు ఇక్కడ. తప్పుకోండి ఇటుండండి. కళ్యాణమూర్తులు చూస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ. కళ్యాణమూర్తులు చూస్తున్నారు లైవ్లో చూడండి ఇక్కడ. అలాగే భక్తజనం ప్రత్యేక పూజలు మీరు చూస్తున్నారు. స్వయంభూగా వెలిసిన శివయ్యని ఇక్కడ చింతల బయ్యారంలో నైవేద్యాలు సమర్పించారు. పూర్తి స్థాయిలో అభిషేకం అనంతరం పూర్తి స్థాయిలో అలంకరణ కూడా నైట్ ఉండబోతుంది. కళ్యాణ మహోత్సవాలు సైతం రాత్రి మీరు వీక్షించండి. ఏం పెట్టాలమ్మా? విభూజ పక్క పెట్టొచ్చి. ఏం తెచ్చా? ఏం తెచ్చా? అవసరం లేదు, ఇక్కడ పెట్టేయండి. అరే గోత్రం దేవమర్షి గోత్రం. దేవమర్షి గోత్రం బృహస్పతి. బృహస్పతి నివేదన్ శ్రీనివాసరావు వెంకటరమణ లక్ష్మి లక్ష్మీ నామదేశ సగుడుంబ దీర్ఘాస్మన్ బావ. సగుడుంబ దీర్ఘాస్మన్ బావ. మురళీకృష్ణ గోత్రం చెప్పు. తన్విక్ నామదేశ జాహ్నవి నామదేశ పద్మ నామదేశ రాజేష్ నామదేశ సగుడుంబ దీర్ఘాస్మన్ బావ. ఆడగొట్టరమ్మా, కొట్టాలాడా? కొడుతుంది కొడుతుంది. మనం తప్పుకోవాలి, ఎందుకంటే దేవుడు కనపడాలి అందరికి. మీరేంటమ్మా లోపలికి మీరు చూడవే ఇవ్వండి లోపలికి వెళ్ళాలి. సాయికిరణ్ నామదేశ వేణుకుమార్ నామదేశ స్వాతి నామదేశ సగుడుంబ దీర్ఘాస్మన్ బావ. చెప్పండి ఒకటే
కొత్తవా? అమ్మ అడ్డం తప్పుకోవాలమ్మా, దేవుడు కనపట్టాలి వాళ్ళకి. ఇప్పుడు సై ఉండాలి గుడ్ పెట్టండి. ఇడిపోయి అబ్బా నాకు తీర్థం పోయి మైలుదురా నింద తప్పుకుంటాగమ్మా. నాన్న దీంట్లో పడిద్ది నాన్న. గద్దెల వెంకటేశ్వర్లు గారు సతీ సమేతంగా వచ్చారు. లైవ్లో చూస్తారు ఇప్పుడు ఆయన. మీరు ఒక 3 నిమిషాలు లైవ్ కొనసాగిద్ది. టోటల్గా 10 నిమిషాలు లైవ్ ఉండబోతుంది. నెక్స్ట్ మహానదాన కార్యక్రమాలు చూపించబోతున్నాం. నెక్స్ట్ మోతిగడ్డ వీరన్నది లైవ్ రాబోతుంది. అక్కడ రిపోర్టర్ అందుబాటులో ఉన్నారు. ఒక 10 నిమిషాల్లో మోతిగడ్డ వీరన్నది మన ఛానల్లో లైవ్ రాబోతుంది. నెక్స్ట్ అశ్వాపురంలో స్వయంభూగా వెలిసింది నెక్స్ట్ రాబోతుంది. అక్కడ కూడా చూడొచ్చు మీరు. టోటల్ అక్కడ రిపోర్టర్ గారు అందుబాటులో ఉన్నారు. అక్కడ కూడా టోటల్గా అన్ని ఆలయాలకు సంబంధించిన లైవ్స్ కూడా ఈరోజు టోటల్గా పెట్టబోతున్నాం. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఇంటి వద్ద నుంచి దర్శన భాగ్యాన్ని సైతం కల్పించాం మన ఛానల్ ద్వారా. ఈరోజు మహిళా దినోత్సవం కూడా ఉంది కదా, ఆ కార్యక్రమాలు కొంచెం లేట్ కావచ్చు, కవరపింగ్ కూడా అది కూడా ఉంటాయి. ఓం నమ శివాయ నామస్మరణతో మొత్తం శివాలయాలు మారుమోగుతున్నాయి. మీరు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఇప్పుడు స్వయంభూగా వెలిసిన శివాలయం కాబట్టి ఇక్కడ భారీగా జనాలు ఉన్నారు. ఇంకొక 2 నిమిషాల్లో లైవ్ క్లోజ్ కాబోతుంది. ఇక్కడ మోతిగడ్డ వీరన్నది స్టార్ట్ కాబోద్ది ఒక 2 మినిట్స్లో. అన్నదానం కాడికి వెళ్తున్నాం. సార్ కొంచెం తప్పుకోండి. మహాన్నదాన కార్యక్రమాన్ని లైవ్ వీక్షించబోతున్నారు మీరందరూ. నెక్స్ట్ మోతిగడ్డ వీరన్నది లైవ్ చూడబోతారు. ఆలయ కమిటీ వాళ్ళు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చాలా పకడ్బందీగా చేశారు. ఆలయ కమిటీ సభ్యులను ప్రత్యేక అభినందించాల్సిందే. షాప్స్ కూడా మహానదాన కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు లైవ్లో వీక్షిస్తున్నారు. ఇక్కడ మహానదాన కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేశారు. మీరు చూడండి ఇక్కడ. నెక్స్ట్ మోతిగడ్డ వీరన్నది లైవ్ రాబోతుంది. నెక్స్ట్ ఒక 2 మినిట్స్లో మోతిగడ్డ వీరన్నది లైవ్ రాబోతుంది. నెక్స్ట్ అనంతరం అశ్వాపురం లైవ్ రాబోతుంది. శ్రీవాణి గారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేస్తున్నారు. స్వామివారి కృప పాత్రలు కావాలని, మంచి పదవి ఆశించాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. తీస్తున్నా అందుకే మహానదానికి వచ్చా. పెట్రోల్ పోయి పెరుగు పోసిన చల్లగా ఉండాలని పెరుగు పోస్తున్నారు. చూడండి ఆలయ కమిటీ వాళ్ళు మహానదాన కార్యక్రమం ఎంత చక్కగా ఏర్పాటు చేశారో చూడొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఇన్ని వేల మంది భక్తులు వచ్చినా కూడా ఆలయ కమిటీ వాళ్ళు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, ఇంత వేల మంది భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ వాళ్ళు మహానదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓకేనండి. చాలా చక్కని కూరలు, పప్పు పెట్టారు, ఆలుగడ్డ పెట్టారు, రకరకాల చట్నీస్, సాంబారు, పెరుగు
రకరకాల చల్లని వాటర్ కూడా పెట్టారండి, చూడొచ్చు ఇక్కడ లైవ్లో మీరు. వేసవిని పురస్కరించి ఎక్కడ ఇబ్బందులు చూడండి, గోదావరి వరకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ వాళ్ళని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ భోజనం వడ్డించడం వాళ్ళని కూడా చూడండి, వంట వాళ్ళని కూడా చూడండి ఒకసారి లైవ్. మీ నరేష్కి పంపుతున్న నరేష్ అన్ని ఛానల్లో పెడతాడు, ఓకేనా? మీ ఆలయ టెంపుల్ దాంట్లో పెడతారు చూడండి. ఇక్కడ ఓకే, ఆలయ కమిటీ మెంబర్స్ లో ఒక అతను భోజనం చేస్తాడు బాబు, ఇసిగిపోయాడు పాపం. నైట్ కళ్యాణం కూడా లైవ్ రాబోతుంది, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఒక 10 నిమిషాల్లో మోతిగడ్డ వీరన్న దగ్గర రిపోర్టర్ అందుబాటులో ఉన్నారు. మోతిగడ్డ వీరన్న కూడా చూడబోతున్నారు లైవ్ని. మహానదాన కార్యక్రమాన్ని చూస్తున్నారు ఇప్పుడు మీరందరూ. మా అన్నయ్య కూడా అన్నదాన కార్యక్రమంలోకి వచ్చారు. తర్వాత గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఒకసారి మనం వీక్షించుద్దాం ఒకసారి. ఓకే, చిన్న చిన్న షాప్స్ అని కూడా ఏర్పాటు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మనం చూడండి, చుట్టూ ఎంత ప్రకృతి వాతావరణం, చుట్టూ చక్కని తోట పంట పొలాలు. గోదావరిలోకి వెళ్ళాలంటే చూడండి, అసలు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కొద్దిసేపట్లో మోతిగడ్డ వీరన్నది కూడా లైవ్ రాబోతుంది మన ఛానల్ ద్వారా. ఎప్పుడూ లేని విధంగా అశ్వాపురాన్ని కూడా ఈసారి లైవ్ ఇవ్వబోతున్నాం. మన రిపోర్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. అశ్వాపురం మోతిగడ్డ వీరన్న కూడా లైవ్ రాబోతుంది. టోటల్గా చూడండి, ఆలయ కమిటీ వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రత్యేక మనుషులను కూర్చోబెట్టారు. గోదావరి స్నానానికి వెళ్ళే భక్తులకు ఇబ్బంది లేకుండా. కొంచెం లైవ్ లేట్ అయింది. ఆలయ కమిటీ నుంచి పూర్తి ఏర్పాట్లు చేశారు ఎవరికి ఇబ్బంది లేకుండా. లైవ్లో చూస్తున్నారు మీరు ఇప్పుడు చింతల బయారం దృశ్యాలు మొత్తం కూడా. మరి కాసేపట్లో మోతిగడ్డ వీరన్నది కూడా లైవ్ రాబోతుంది, దాన్ని కూడా మీరు చూడబోతున్నారు. నెక్స్ట్ అశ్వాపురం కూడా రాబోతుంది. నెక్స్ట్ చింతల బయారం నైట్ కళ్యాణం కూడా లైవ్ రాబోతుంది. టోటల్ చూడండి, గోదావరి పరివాహక ప్రాంతం ఎంత చక్కగా ఉందో, ఎంత విశాలంగా ఉంది. అసలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడండి ఎలా ఏర్పాటు చేశారో. అసలు గోదావరిలో భక్త జనం చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ టైంలో కూడా ఇంతమంది. సో చూడండి, మీరు లైవ్లో చూడొచ్చు. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. గోదావరి మొత్తం కూడా భక్త జనమే. అసలు ఇబ్బంది లేకుండా నాటు పడవలు కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ అండ్ రెవెన్యూ శాఖ, ఆలయ కమిటీ, ఎంపీఓ వెంకటేశ్వరరావు గారు సైతం దీని మీద ప్రత్యేక శ్రద్ధ పట్టించారు. ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ ఆదేశాలతో గతంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. ఎక్కడెక్కడ జెండాలు కూడా పాతారు. భక్త జనం కూడా పోయేస్తున్నారు. ఒకసారి వాళ్ళ వాయిస్ కూడా మనం ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుందాం. అసలు కమిటీ ఇక్కడ ఎట్లున్నాయి ఏంటి అన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెం కాళ్ళు ఎక్కువ గాలుతున్నాయి, మధ్యాహ్నం అయింది. ఎట్లుందమ్మా ఇక్కడ? మంచిగా ఉన్నాయా ఏర్పాట్లు? అయితే పర్లేదా ఈ సంవత్సరం అయితే? ఓకే, లైవ్ వస్తుందండి ఇదంతా. నమ శివాయ. చూడండి, గోదావరికి వెళ్ళి దారంగా పెట్టారు, లోపలికి వెళ్ళి ప్రదేశాలు పెట్టారు, జెండాలు పెట్టారు. ఇబ్బంది లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎటువంటి స్నానఘట్టాలు కూడా ఏర్పాటు చేశారండి. అలాగే బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు లేడీస్కి కూడా. ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికి కూడా ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారండి. చూస్తున్నాం, మనం లైవ్లో చూస్తున్నాం. అప్పుడే వెళ్తున్నావు అంతేనా? అందే పాత నెంబర్ పోయింది 10, కొత్త నెంబర్ తీసుకున్నా సెల్లు, దాన్ని నువ్వు లింక్ చేస్తావని రామనాథ్ అడిగితే రావట్లేదు, ఆఫీస్కి వెళ్ళి రాలేదన్నాడు. నేను సాయంత్రం చేస్తాను. ఓకే, ఆ నెంబర్ నీకు నేను సాయంత్రం వచ్చానా? ఓకే, చెప్పు. నువ్వు ఇంటికి, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తా. ఒక గంట వచ్చేసాను. వచ్చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా వచ్చే భక్త జనాన్ని ఇంకా చూడొచ్చు. ఇంకా స్నానంకి వస్తున్నారు భక్త జనం పూర్తి స్థాయిలో చింతల బయారానికి. లైవ్ ఒక్క 2 నిమిషాలు ఆగబోతుంది ఇక్కడ. నెక్స్ట్ మోతిగడ్డ వీరన్నది లైవ్ రాబోతుంది. వీక్షించిన ప్రేక్షక దేవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్క 2 నిమిషాలు రెస్ట్ అనంతరం మోతిగడ్డ వీరన్న లైవ్ చూడండి. రిపోర్టర్ గారు అందుబాటులో ఉన్నారు, లైవ్ వస్తుంది. థ్యాంక్ యూ.